బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబుకి బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు పైన నమోదైన ఏపీ ఫైబర్ నెట్ కేసు కొట్టివేశారు. ఏపీ ఫైబర్ నెట్ కేసు కొట్టివేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఇటు వైసీపీ హయాంలో ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు నాయుడు సహా 16 మందిపై కేసులు నమోదయ్యాయి. 2014 నుంచి 2019 మధ్య ఇటు ఫైబర్ నెట్ కార్పొరేషన్లో నిబంధనలను ఉల్లంఘించి 300 కోట్లకు పైగా టెండర్లలో అక్రమాలకు పాల్పడ్డారని ఇటు సిఐడి కేసు నమోదు చేసింది. 99 మంది సాక్షులను విచారించిన తర్వాత నివేదికను కోర్టుకు అందించింది సిఐడి. ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని తేలడంతో మొత్తానికైతే ఇప్పుడు కేసుని కొట్టివేశారు. గతంలో మనందరికి తెలిసిందే ఇటు చంద్రబాబు నాయుడు పైన స్కిల్ డెవలప్మెంట్ కేసు నడుస్తున్న సమయంలో ఆయన జైల్లో ఉన్నప్పుడే ఇటు ప్రిజనర్స్ ట్రాన్సిట్ అంటే జైలు నుంచి మరొక కేసు పైన మళ్ళీ జైలుకు తీసుకెళ్లే విధంగా ఈ కేసు నమోదైంది. అప్పుడున్న ప్రభుత్వాలు కానీ అప్పుడు ఈ కేసుని ఫైల్ చేశాయి. కానీ దీనికి అప్పీల్ చేస్తూ దీన్ని రిజెక్ట్ చేయాలి అని చెప్పేసి దీనిపై స్టే తీసుకురావాలన్న ఉద్దేశంతో అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. వెళ్ళి స్టే విధించి స్టే తీసుకొచ్చారు. ఆ ప్రిజనర్ ట్రాన్సిట్ని ఆపారు. సో మొత్తానికైతే ఇటు టెర్రా సాఫ్ట్వేర్ అనే ఒక కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ బ్లాక్ లిస్టెడ్ కంపెనీలో ఉండే ఆ బ్లాక్ లిస్టెడ్ ఆ కంపెనీకి ఎలా ఈ టెండర్స్ ఇచ్చారు. 300 కోట్లకు సంబంధించిన ఫైబర్ నెట్ ఆ నెట్వర్క్లో ఆ మెటీరియల్స్ ఏవైతే యూజ్ చేశారో ఆ మెటీరియల్స్ నాణ్యత సరిగ్గా లేదంటూ సో మొత్తానికైతే అప్పుడు ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ఆయనతో పాటు ఇంకో 16 మంది పైన ఈ కేసుని విధించారు. ఇప్పుడు దానికి తగిన ఆధారాలు లేవు, ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగలేదు అని చెప్పి మొత్తానికైతే దీనికి సంబంధించి ఇప్పుడు ఆ కేసును కొట్టివేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ఉన్నారు అందుబాటులో, ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే గతంలో ఈ సంస్థకు సంబంధించిన మాజీ ఎండి కావచ్చు లేకపోతే అప్పుడున్న అధికారులు వాళ్ళే కేసు ఫైల్ చేశారు. అప్పుడు అవకతవకలు జరిగాయి. ఒక బ్లాక్ లిస్టెడ్ కంపెనీకి టెండర్ ఇచ్చారు, నాణ్యత లేని సామాన్లను వాడారు, నాణ్యత లేని ఫైబర్ నెట్ని యూజ్ చేశారని అప్పుడు ప్రశ్నించిన ఇప్పుడు వాళ్ళే కేసు వెనుకకు తీసుకోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కృష్ణమోహన్, దీన్ని ఎలా చూడాలి అసలు? బేసిక్ గా కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి గతంలో ఉన్న కేసులన్నింటి కూడా ఒకటి బిగ్ రిలీఫ్ ఇస్తున్నాయి కోర్టులని చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈ చంద్రబాబుకి 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు మీద దాదాపుగా 4-5 కేసులు నమోదు చేశారు. ఒకటి చంద్రబాబు అసైన్డ్ భూముల్లో అక్రమాలు ఉన్నాయనేది దాంట్లో 2 కేసులు నమోదు చేస్తే ఫైబర్ నెట్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో 2 టెండర్లలో పాల్పడ్డారనేది అక్కడ 2 కేసులు, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు, అలాగే ఇసుక లిక్కర్ అక్రమ కేసుల కూడా కొన్ని కేసులు నమోదైన పరిస్థితి మనం చూసాం. అయితే 2024 ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చంద్రబాబుకి కోర్టులకు సంబంధించిన దాంట్లో బిగ్ రిలీఫ్ జరుగుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు మీద అసైన్ భూముల్లో అక్రమాలు సంబంధించిన 2 కేసుల్ని మొన్న కోర్టు కొట్టేసిన పరిస్థితి చూస్తే ఇప్పుడు తాజాగా ఫైబర్ నెట్ సంబంధించిన కేసులు ఏమైతే ఉన్నాయో ఇప్పుడు ఫైబర్ నెట్ లో వస్తువులు కొనుగోలు అక్రమాలు జరిగాయంటూ ఉన్న కేసులకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఈరోజు ఏసీబీ కోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఆ కేసుని కొట్టేసిన పరిస్థితి. ఇక మిగిలిన కేసుల్లో ఇన్నర్ రింగ్, ఇసుక, లిక్కర్ అక్రమ కేసుల మీద ఇంకా విచారణలకు దగ్గరలో ఉన్నాయి. ఈ 2 కేసుల్లో మొదట 2 కేసులు ఈ రోజు ఫైబర్ నెట్ కేసు కూడా కొట్టివేయడంతో కొత్త చంద్రబాబు రిలీఫ్ గానే వ్యవహారాన్ని అయితే చూడాలి. గతంలో అక్కడ మసూదన్ రెడ్డి ఉన్న ఎండీగా ఉన్న మసూదన్ రెడ్డి అప్పుడు ఫైబర్ నెట్ కి ఎండీగా ఉన్నారు. ఆయన కూడా కేసులో ఎక్కడ అక్రమాలు జరగలేదు అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, ప్రస్తుతం ఉన్న
ఎండి కూడా ఎటువంటి అక్రమాలు జరగలేదని చెప్పి కోర్టుకి తమ నివేదికను ఇవ్వడంతో పేపర్ నెట్ కేసు కూడా కొట్టేసిన పరిస్థితి అయితే ఉంది. ఒక రకంగా అయితే ఇది చంద్రబాబు పెద్ద రిలీఫ్ గానే మనం చూడాలి. ఈ కేసుని సంబంధించిన అంశాల్లో ఒక్కొక్కటిగా ఆయన బయటపడుతూ వస్తున్న పరిస్థితి. ఇక మిగిలిన ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇసుక, లిక్కర్ అక్రమాల కేసులు యథావిధిగా కొనసాగుతుంది. దానికి సంబంధించిన ట్రయల్స్ ఇంకా జరుగుతున్నాయి. బహుశా సాధ్యమైనంత త్వరలో వీటికి కూడా ఒక క్లారిఫికేషన్ వస్తుంది అనేది చంద్రబాబు తరఫున న్యాయవాదులు చెప్తున్న పరిస్థితి. కళ్యాణ్, అయితే కృష్ణమోహన్, దీనిపై వైఎస్ఆర్సీపీ ఏమైనా స్పందించిందా? వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కానీ, అప్పుడున్న గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా, ఈ డిపార్ట్మెంట్కి, ఈ మినిస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఏమైనా స్పందించారా? బేసిక్ గా అంటే వైసీపీ వాళ్ళు గతంలో అసైన్ భూములకు సంబంధించిన అక్రమాల కేసులు కొట్టివేసినప్పుడే కొంత మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. జనరల్ గా మాట్లాడతారు కదా, ఒక అధికార పార్టీలో ఉన్న వ్యక్తుల మీద, తన ప్రత్యర్థుల మీద ఉన్న కేసులు కొట్టేసే టైంలో కొన్ని వ్యాఖ్యలు అయితే, కొన్ని విమర్శలు అయితే వచ్చాయి. కానీ ఈ రోజు కూడా ఫైబర్ నెట్ కి సంబంధించిన కేసులో కూడా పూర్తిగా రిలీఫ్ అయితే దొరికిందని చెప్పాలి. బేసిక్ గా వైసీపీ కావచ్చు, లేకపోతే చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలు డెఫినెట్ గా కొన్ని మాట్లాడే ప్రయత్నం చేస్తారు. బట్ ఈ విషయంలో మాత్రం డెఫినెట్ గా కొంత రిలీఫ్ గానే చూడాలి. ఈ విషయంలో వరుసగా 2 కేసులు రావడం, తర్వాత దీనికి సంబంధించిన ఆహారంలో కూడా కొంత క్లియర్ గా ఆహారానికి క్లారిటీ వచ్చింది. అంటే జైలుకి పోయిన కేసులో కూడా పేపర్ నెట్